2 రాష్ట్రాలకు సంబంధించి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ వేసిన సందర్భంలో ఇంకా ఏకాభిప్రాయం రాని ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఆస్తుల పంపకం విషయంలో. దాన్ని ఎట్లా అయితే అందుకోసమే ఇప్పుడు సోదరులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారితో కేసీఆర్ గారి మీటింగు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో కేసీఆర్ గారి మీటింగు, దాని తర్వాత మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీ షీలా బీడే ఆధ్వర్యంలో నాయకత్వం హెడ్డింగ్ చేసే దాంట్లో రిటైర్డ్ బ్యూరోక్రాట్ వాళ్ళు మరి రికమెండేషన్స్ ఆల్రెడీ పెట్టారు. పెట్టిన తర్వాత ఏమైందంటే ఇరు ముఖ్యమంత్రుల మధ్యలో ఏకాభిప్రాయం రాలేదు. ఆ రానందుకు గాను మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి కేసు పెండింగ్ ఉంది కొన్ని విషయాలలో. సో అందులో భాగంగా ఇప్పుడు పంచాయతీ ఏంటంటే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు నచ్చజెప్పాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు తాత్సారం చేస్తూ రాజకీయాలు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. వాస్తవంగా ఆ నీటి విషయాలలో కానీ, విద్యుత్ ప్రాజెక్టులలో కానీ, తర్వాత ఈ ఆస్తి పంపకాలలో కానీ, ఉద్యోగుల పంపకాలలో కానీ, అది అంటే ఆ సమయాన్ని వాడుకుందామనే ఉద్దేశంతో వీళ్ళిద్దరు కొట్లాడుకుంటుంటేనే నాకు అక్కడ ఏమైతే స్థానం దొరుకుతుందనే ఉద్దేశంతో మోదీ గారు చేసినటువంటి ఎత్తుగడ అది పాస్ అయింది. ఈరోజు తెలుగు రాష్ట్రాలలో అడుగు కూడా లేనటువంటి బీజేపీ ఈరోజు అక్కడ ఇక్కడ ఒక స్థానాన్ని కల్పించుకున్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. నిజానికి ఈ 2 తెలుగు రాష్ట్రాలు కలుపుకుంటే దగ్గర 44 మంది ఎంపీలు ఉంటారు. వీళ్ళందరూ కలిసి పోరాడితే మన వాటర్ సమస్యలు మనం తీర్చుకోగలిగిన కెపాసిటీ కూడా మనకు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అయితే అందులో భాగంగా సామరస్యపూర్వకంగా ఒకవేళ సమస్యల పరిష్కారం కావాలి అని అంటే బాధితులు ఎవరు, బాధించే వాళ్ళు ఎవరు అనేది మనం మాట్లాడుకుంటే మనకు ఆ పొజిషన్ వస్తుంది మీరు అన్నట్టు. అయితే ఇక్కడ సమస్య అంతా ఎక్కడ అని అంటే ఆనాటి నుండి 1940 నుండి పట్టుకొని మొన్న బైఫర్కేషన్ అయ్యేంత వరకు కూడా కుట్రలు కుతంత్రాలు ఎందుకోసం జరిగినాయి అని అంటే చూపెట్టడానికేమో తెలుగు ప్రజలంతా అక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి నైజాం స్టేట్ నుండి కానీ ఉన్నటువంటి తెలుగు ప్రాంతాలన్నీ కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడాలి అని చెప్పి విశాలాంధ్ర ఉద్యమాన్ని తీసుకొని వచ్చిన ఆనాటి పెద్దలు అన్నప్పుడు అందులో భాగంగా కుట్ర ఎక్కడ దాగుంది అని అంటే అక్కడనే దాగుంది. అయితే మరి నిజాం ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు విద్య లేదు వాస్తవంగా, కానీ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న వాళ్ళకి విద్య ఉంది. ఇక్కడ విద్య లేని వాళ్ళు, అక్కడ విద్య ఉన్నవాళ్ళు. కాబట్టి ఆ కోణంలో మరి అనామకులైనటువంటి తెలంగాణ ప్రజలను మోసం చేయాలి, వాళ్ళకు అతిగతి లేదు, వాళ్ళకు ఒక నాయకత్వం లేదు. కాబట్టి దానికి నాయకత్వం వహించి వనరులని దోపిడీ చేయాలనే ఏకైక సంకల్పంతో విశాలాంధ్ర నాయకులు కుట్రవని ఆనాటి నుండి 60 ఏళ్ళ నుండి దోచుకున్నారు, అయిపోయింది. కానీ బైఫర్కేషన్ అయిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో వాస్తవంగా సరే పార్టీలు వేరైనా కూడా తెలంగాణవాదిగా మాట్లాడితే పంచాయతీ అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు గురు శిష్యుడు అనట్లో మాదేం తప్పలేదు. కేసీఆర్ గారి వయసుకు చంద్రబాబు నాయుడు గారి వయసుకు సేమ్. ఆయనను గురు శిష్యులు అనాల్సిన అవసరం లేదు. శిష్యుడు ఒకవేళ అయితే ఎన్టీ రామారావు గారి శిష్యుడు కానీ చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు గారు ఒకటి. రెండవది రేవంత్ రెడ్డి గారు అదే క్లెయిమ్ చేస్తున్నారు కదా, నేను కొలీగ్ని, అది తప్పు. ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీని కానీ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించలేదు వ్యక్తిగతంగా. ఎందుకు? ఆయన ఉన్నట్టు మాట్లాడతాడు, వాస్తవిక దృక్పథం. మరి ఈయన ఒప్పుకోవాలి కదా. అసలు చంద్రబాబు నాయుడు గారు అనే ఆయన్నే లేకపోతే నీకు ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమమే చేసి రాష్ట్రాన్ని లేకపోతే నీవు ఇలా సీఎం అనే టైటిల్ని పెట్టుకునేవాడి కాదు. ఫస్ట్ పాయింట్. ఎవరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే లేకపోతే నీకు అతిగతి లేనేలేదు. నిన్ను ఎంత ఎత్తుకు తీసుకొచ్చిండు ఆయన. ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి తర్వాత మళ్ళీ బ్యాక్ ఎండ్లో మరి సోనియా గాంధీ గారిని బతిమలాడి మా ఊరిని చెయ్యమ్మా అన్నిటికీ నేను చూసుకుంటా అని ఆమెకు ధైర్యం ఇచ్చి ఈరోజు ముఖ్యమంత్రిని చేసినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు గురువు కాదు అని అంటే ఆయన నియత తప్పినోడు. ఎవరికి ఆయనకి నియత లేదన్నట్టు. సహచరుడు కాదు, గురువు మాత్రమే రేవంత్ రెడ్డి గారికి. ఆయన శిష్యుడే, దాన్ని ఒప్పుకోవాలి, తప్పు కాదు అది. రాజకీయాల్లో ఇప్పుడు సోదరులు అన్నట్టు చిన్న వయసులో ఉన్న కూడా మంచి ముచ్చట చెప్పాడు. ఏమని రాజకీయాల్లో ఇక్కడ జరుగుతుంది, కానీ వాస్తవం ఎప్పుడైనా ప్రజల ముందు మిగిలిపోతుంది అనేది కరెక్ట్. కాబట్టి మరి ఆయన ఒప్పుకోవాలి. కానీ అది ఇప్పుడు నన్ ఆఫ్ ది మ్యాటర్ మనకు, అది నన్ ఆఫ్ ది మ్యాటర్. అయితే మళ్ళీ విషయానికి వస్తే షీలా బీడే గారి యొక్క రిపోర్టు ఆల్రెడీ ఉంది, ఫైనలైజేషన్ చేసుకునేది ఉంది. రేపు మనకు బయటపడబోతుంది. రేపు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటున్నారు కాబట్టి ఈ షెడ్యూల్డ్ 9లో షెడ్యూల్డ్ 10లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన బైఫర్కేషన్కి సంబంధించి
మరి రేపు బయటపడుతుంది ఒకటి. రెండవది మనకు ముఖ్య విషయము మనం ఏ కోణంలో తీసుకోవాలంటే ఇప్పుడు 144 మంది ఉద్యోగస్తులు అక్కడ ఉన్నారు. ఇది ఎప్పుడో తేవాల్సిన పని, కానీ మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు, వదలలేదు. ఆయన వదలాలంటే వదలొచ్చు, ఎంప్లాయీస్ ఆల్రెడీ ఉన్నారు, ఆయన మళ్ళీ కొత్త ఇనిషియేషన్ తీసుకోవచ్చు, కానీ వదలలేదు. మరి ఇప్పుడైనా కూడా రేవంత్ రెడ్డి గారు మరి ఆ 144 మంది ఉద్యోగస్తుల విషయం కూడా ఆయన మాట్లాడి మరి తుది దశకు తీసుకొచ్చి వాళ్ళను మరి ఇక్కడ తెలుగు రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో కలిపితే సరిపోతుందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఇక చాలా పెద్ద సమస్య, ఇక్కడ ఒక పెద్ద సమస్య, తెలంగాణ ప్రభుత్వం ఏమో దగ్గర 24,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బకాయి ఉందని చెప్తుంది. అవును, వాళ్ళేమో మేము 7,000 కోట్లు మాత్రమే బకాయి ఉన్నామని వాళ్ళు. ఈ పంచాయతీ తెగేది ఎట్లా? అది తెగేది ఎట్లా అనంటే ఇప్పుడు ఆ పంచాయతీ ఒకదానికి ఎప్పుడు కూడా పంచాయతీ దిగాలంటే ఒకదానికి ఒకటి అడ్డుకాలు పెడితేనే పంచాయతీ దిగుతుంది. కాబట్టి కేసీఆర్ గారు అందుకే మొండికేసిండు, అబద్ధం ఆడకపోయి ఇప్పుడు బైఫర్కేషన్ ప్రకారంగా మాకు రావాల్సింది ఇయ్యి, కరెంటులో 1500 మెగావాట్ల కరెంట్ ఇయ్యమని అంటే ఆ కరెంట్ ఇవ్వకపోతుంది, నీళ్ళల్లో మాకు 300 టీఎంసీల నీళ్ళు ఇవ్వాలంటే నీళ్ళు ఇవ్వకపోతుంది, అంటే విద్యుత్ రాకపోయే, తర్వాత ఇక్కడ నీళ్లు రాకపోయా, మళ్ళీ పైపెచ్చు మళ్ళీ డబ్బులు కూడా ఇవ్వాలంటే ఎట్లా? కాబట్టి అది ఏమైందంటే పెండింగ్ అయింది. నువ్వు ఎట్లా ఇచ్చేదాకా నేను కూడా చూస్తానే దాంట్లో కేసీఆర్ గారు మొండికేసిన మాట వాస్తవం. దాన్ని వారసత్వంగా తీసుకొని ఈరోజు గురువు దగ్గరనే పెట్టి, శిష్యుడు శిష్యరికం దగ్గరనే పెట్టి ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనతోటి గట్టిగా మాట్లాడతావా, కాలు మొక్కుతావా మాకు సంబంధం లేదు, బట్ ఆ బకాయిలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది తెలంగాణ ప్రాపర్టీ, తెలంగాణ ఆస్తి. అది ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆస్తులు ఇంకా కంప్లీట్గా తేల్చలేదని, ఈవెన్ ఢిల్లీలో ఉన్న ఆస్తులు సంగతి కూడా ఇంకా పూర్తిగా విభజన జరగలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది రాంగ్ అండి. మొన్న ప్రైమ్ మినిస్టర్ గారి మీటింగ్లో మంత్రుల మీటింగ్ అయింది. మంత్రుల మీటింగ్లో ఇద్దరికి కూడా ఏదైతే హైదరాబాద్ ఎస్టేట్ ఉందో, హైదరాబాద్ భవన్ ఉందో, హైదరాబాద్ ఇద్దరికి ఉమ్మడి కాబట్టి మీ ఇద్దరికి కూడా సపరేట్గా భవనాలు కట్టుకోవడానికి ల్యాండ్ మేము ఇస్తున్నాము, మీరు కట్టుకోండి అని చెప్పేసి ఇరు రాష్ట్రాలకు ఆల్రెడీ ఆదేశం ఇచ్చేసింది కట్టుకోవడానికి. అయిపోయింది కదా, ఇంకా దాంట్లో ఇంకేం పంచాయతీ ఉంది? ఆ విషయంలో పంచాయతీ తెగిపోయింది. ఉమ్మడి రాజధాని విషయం పంచాయతీ తెగిపోయింది. ఇంకెక్కడుంది పంచాయతీ అని అంటే ఇగో ఈ విద్యుత్ బకాయిలది ఒకటి, తర్వాత విద్యుత్ కొరత ఉన్నప్పుడు అంటే ఈ 10 సంవత్సరాలు విద్యుత్ వదలలేదు అది, లేకపోతే తెలంగాణకు అక్కడ ఏది ఛత్తీస్గఢ్ నుండి కొనాల్సిన అవసరం ఏమొస్తుండే? ఒకవేళ మనకు రావాల్సిన విద్యుత్ ఆంధ్రప్రదేశ్ వదిలితే మనకు ఈ పంచాయతీ ఉండకుండా అసలు. రాజ్కుమార్ గారు, ఇప్పుడు ఈ 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, అనేక సమస్యలు పెండింగ్లో ఉండడానికి కారణం ఏమనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీనే కారణం 100%.